హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 30. ఫుల్ సౌండ్ పెట్టి డ్యాన్స్ వేస్తున్న సహస్రకి కాలింగ్ బెల్ గట్టిగా నాన్ స్టాప్గా మోగుతున్నట్లు వినిపించడంతో డ్యాన్స్ చేస్తూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా రుద్ర నుంచొని సీరియస్గా చూస్తున్నాడు. టైట్ టీషర్ట్ 3/4 షార్ట్లో చింపిరిగా ఉన్న జుట్టులో చేతిలో రిమోట్తో చూడడానికి బబ్లీగా కనిపిస్తోంది సహస్ర. అతనికి ఆమెను అలాగే చూస్తూ ఉండాలని అనిపించింది. కానీ ఆ ఎక్స్ప్రెషన్ దాచేసి ఆమె వైపు కోపంగా చూడడానికి చాలా కష్టపడుతున్నాడు రుద్ర. అదేమీ తెలియని సహస్ర మాత్రం సడన్గా ప్రత్యక్షమైన రుద్రను చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక టెన్షన్తో కళ్ళు గుండ్రంగా తిప్పుతూ నుంచుంది. ఇంతలో అబ్బబ్బా, ఏంటే ఈ గోలా? నిన్ను కాదు, నీకు లీవ్ ఇచ్చిన ఆ బాస్ను అనాలి. ఇల్లు పీకి పందిరేస్తున్నావు కదా అంటూ వంటగదిలో నుండి వచ్చిన మాలతి టీవీ కట్టేసి గుమ్మం వైపుకు చూసేసరికి అక్కడ సహస్ర, ఆమె ఎదురుగా ఉన్న రుద్ర కనిపించారు. అతన్ని చూస్తూనే షాక్ అయిన మాలతి పరుగున అక్కడికి వెళ్ళి, మీరా బాబు, ఎప్పుడొచ్చారు అంటూ గెరిటె ఉన్న చేత్తోనే నమస్కారం పెడుతూ, ఇక్కడే ఉన్నారే, లోపలికి రండి అని పిలిచింది. తలుపుకి అడ్డంగా అమ్మా కూతుళ్ళు నిలబడి తనను లోపలికి రమ్మనడంతో ఎలా వెళ్లాలో తెలియక సహస్ర ఉన్నవైపు ఒక అడుగు వేశాడు రుద్ర. దాంతో ఉలిక్కిపడిన సహస్ర వెంటనే 4 అడుగులు వెనక్కి వేసి పక్కకు నుంచుంది. రుద్ర హుందాగా లోపలికి వచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అతనికి వాటర్ తీసుకొచ్చి ఇచ్చిన మాలతి, ఇప్పుడే వస్తాను బాబు అంటూ వంటగదిలోకి పరిగెత్తింది. సహస్ర మాత్రం ఎక్కడ ఉన్నది అక్కడే నిల్చొని ఉంది. దాంతో రుద్ర ఆమె వైపు సీరియస్గా చూస్తూ, మిస్ సహస్ర అని పిలిచాడు. ఆ మాటతో ఉలిక్కి పడ్డట్లే అతని దగ్గరికి వచ్చిన సహస్ర, సార్ చెప్పండి సార్, మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఒక కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా సార్ అని గడగడా చెప్పింది. నువ్వు రాలేను, ఫుల్ ఫీవర్ ఉందన్నావు కదా, అందుకే నేనే ఇక్కడి వరకు వచ్చాను. చూస్తుంటే నీకు చాలా ఫీవర్ ఉన్నట్లుంది అని ఆమెను పైనుండి కింది వరకు చూస్తూ అన్నాడు రుద్ర. అంటే సార్, మార్నింగ్ మీకు మెయిల్ చేసినప్పుడు ఫీవర్ ఉంది సార్, కానీ ఇప్పుడు తగ్గిపోయింది సార్ అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్పింది సహస్ర. ఓ, అంత త్వరగా తగ్గిందా? ఏం మెడిసిన్స్ వేసుకున్నావేంటి? నాకు కూడా చెప్పు, మన ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరికీ రికమెండ్ చేద్దాం అని కాస్త వెటకారం మిక్స్ చేసి అన్నాడు రుద్ర. అంటే సార్, అది హోమ్ రెమెడీస్ సార్. మా అమ్మ ఒక కషాయం ఇచ్చింది, అది తాగిన అరగంటకే నా జ్వరం తగ్గడమే కాదు, నాకేదో ఛార్జ్ పెట్టినట్లు ఫుల్ రీఛార్జ్ అయ్యాను సార్ అని చెప్పింది సహస్ర. ఓ, అయితే ఆ కషాయం ఏంటో మీ అమ్మగారిని అడిగి నేర్చుకో. రేపటి నుండి ఆఫీసులో ఎవరికి ఫీవర్ వచ్చినా ఆఫీస్ క్యాంటీన్లో నువ్వే చేసివ్వాలి అని చెప్పాడు రుద్ర. ఆ మాటకి షాక్ అయిన సహస్ర అంటూ కళ్ళు తేలేసింది. ఎస్, ఆ కషాయం ఇప్పుడు నీకెలా వర్క్ అయిందో ప్రతిసారి ఆఫీసులో ఉన్న అందరికీ అలాగే తగ్గాలి అని గట్టిగా చెప్పాడు రుద్ర. దాంతో ఏం మాట్లాడాలో తెలియక కళ్ళు బయటికి పొడుచుకురాగా అలాగే రుద్రను చూస్తూ, నీకెందుకే ఇంత నోటిదూలా? ఎంత చక్కగా అబద్ధం చెప్పినా ఆయనకు అంత త్వరగా దొరికిపోతావు, ఆ తర్వాత ఆయన చేతిలో అప్పడమైపోతావు. ఇప్పుడు చూసావా, ఆఫీస్లో ఏ ఎంప్లాయీకి జ్వరం వచ్చినా వాళ్ళకి నువ్వే కషాయం చేసేవాళ్ళట. థూ నీ బతుకు అని తనలో తనను తానే తిట్టుకుంది సహస్ర. ఇంతలో కాఫీ తీసుకొచ్చి రుద్రకు ఇచ్చిన మాలతి, ఏమనుకోకు బాబు, ఇందాకేదో మాట వరుస కనేశాను. మీరు లీవ్ ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఈ పిల్ల మాత్రం లేచిన దగ్గర నుండి ఆ టీవీని పెద్ద సౌండ్లో పెట్టి ఈ కుప్పిగంతులేస్తోంది. పొద్దుటి నుండి ఈ సౌండ్ విని విని నా తల పగిలిపోతుందనుకోండి అని చెప్పింది మాలతి. తల్లి ఇస్తున్న కంప్లైంట్స్కి సీరియస్గా ఆమెను చూసిన సహస్ర, అమ్మా, నువ్వు నాకు తల్లివా లేక శత్రువ్వా? కరెక్ట్ టైం చూసి మరీ ఇరికించేస్తున్నావు అని తిట్టుకుంటూ రుద్ర వైపు చూసింది. అప్పటికే రుద్ర తనని మింగేసేలా చూస్తూ ఉండడంతో అతని వైపు చూసి పళ్ళికిలిస్తూ ఒక వెర్రి నవ్వు నవ్వింది సహస్ర. ఇంతలో, నాకు కాస్త పనుంది బాబు, మీరు మాట్లాడుతూ ఉండండి, ఈరోజు బిర్యానీ వండుతున్నా, మీరు కూడా ఇక్కడే భోజనం చేసి వెళ్ళాలి అని మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది మాలతి. ఆమె అటు వెళ్ళగానే
సహస్రని కింద నుంచి పై వరకు పరిశీలనగా చూస్తున్నాడు రుద్ర. అతని చూపుల్లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉండడంతో సహస్ర అనుమానంగా నుదురు చిట్లించి తనని తాను చూసుకుంది. అప్పటికి కానీ తాను షార్ట్స్లో ఉన్నానని ఆమెకు బల్బు వెలగలేదు. దాంతో వెంటనే సార్ ఒక్క నిమిషం అంటూ వెనక్కి తిరిగి రూంలోకి పరిగెత్తబోయింది. కానీ రుద్ర ఆమెకు ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాడు? అందుకే వెయిట్ సహస్ర అని అన్నాడు. దాంతో టక్కున ఆగిపోయింది సహస్ర. వచ్చేలా కూర్చో అన్నాడు రుద్ర. కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను సార్ అని అంది సహస్ర. అవసరం లేదు. తినేటప్పుడు చూస్తే వామిట్ చేసేలా ఉన్నావులే కానీ మాట్లాడడానికైతే పర్వాలేదు. వచ్చి కూర్చో అన్నాడు రుద్ర. అతను ఏమన్నాడో అర్థం కావడానికి నిమిషం పట్టింది సహస్రకి. అది అర్థమవ్వగానే అంటే నేను మరీ అంత గలీజ్గా ఉన్నానా అని మనసులోనే అనుకున్న సహస్ర జస్ట్ 2 minutes సార్, వెంటనే వస్తాను అని రిక్వెస్ట్గా అడిగింది. అక్కర్లేదు, వచ్చి కూర్చో అని గద్దించినట్లు అన్నాడు రుద్ర. దాంతో సహస్ర వచ్చి ఇబ్బందిగానే రుద్ర ఎదురుగా ఉన్న సోఫాలో ఎడ్జికి కూర్చుంది. వెంటనే రుద్ర తన మొబైల్ తీసి టకటకా సహస్ర ఫోటోలు తీశాడు. అతడు ఎందుకు ఆ ఫోటోలు తీస్తున్నాడో అర్థం కాని సహస్ర కోపంగా నిల్చొని, సార్ మీరేం చేస్తున్నారు? నా పర్మిషన్ లేకుండా నా ఫొటోస్ ఎందుకు తీస్తున్నారు అని అడిగింది. ఆ మాటతో సీరియస్గా సహస్ర వైపు చూసి, ఏంటి నాకెదురు మాట్లాడుతున్నావు అని అంటూనే నిల్చున్న సహస్రని మరో పిక్ తీశాడు రుద్ర. దాంతో వెంటనే మళ్ళీ ముడుచుకొని సోఫాలో కూర్చుంటూ వాయిస్ టోన్ తగ్గించి, అంటే నా ఫొటోస్ నా పర్సనల్ కదా సార్, నా పర్సనల్ విషయాల్లో నేను కాకుంటే ఇంకెవరు అడుగుతారు అని వినయంగా అడిగింది సహస్ర. ఓహో అవునా, మరి ఆ విషయంలో ఎందుకిలా నీ వైపు నువ్వు నిలబడలేదు? అంత మోసం చేసినవాడు ఈరోజు హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నాడు, మరి వెళ్ళి వాడిని ఎందుకు అడ్డుకోలేదు అని అడిగాడు రుద్ర. ఒక్కసారి నన్ను కాదనుకొని వెళ్ళినవాడు నాకు అక్కర్లేదు సార్, అందుకే అడ్డుకోలేదు. అయినా మీరు ఇంకెప్పుడు ఆ విషయాలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది ప్లీజ్ అని కొంచెం ముఖం సీరియస్గా పెట్టుకొని చెప్పింది సహస్ర. హో ఓకే దెన్, అయితే ఇప్పుడు ఆఫీస్ విషయానికే వస్తాను. ఈరోజు ఆఫీస్కి ఎందుకు రాలేదు అని సూటిగా అడిగాడు రుద్ర. ఇన్ఫామ్ చేశాను కదా సార్, నాకు ఫీవర్ ఉంది అందుకే రాలేదు అని చెప్పింది సహస్ర. ఓ అయితే ఫీవర్ ఉన్న వాళ్ళు ఇలా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ బిర్యానీలు చేయించుకొని తింటూ ఉంటారన్నమాట. నాకింతవరకు తెలీదు వెటకారంగా అన్నాడు రుద్ర. నిజంగానే ఫీవర్ వచ్చిపోయింది సార్, ప్రామిస్ అని నెత్తిన చెయ్యి పెట్టుకోబోయింది సహస్ర. దాంతో ఒక్కసారిగా కళ్ళు పైకెత్తి ఆమె వైపు చురుక్కున చూశాడు రుద్ర. అతని చూపుల్లోని షార్ప్నెస్కి వెంటనే సహస్ర చెయ్యి తన తలపై తాకకుండానే ఆగిపోయింది. దాంతో తడబడుతూ కళ్ళు దించుకొని, ఒక్కోసారి ఆఫీస్ బంకు కొట్టడానికి ఏవో చెబుతూ ఉంటాం, అయినా నేనేమన్నా కలగన్నానా ఒక సీఈఓ డైరెక్ట్గా ఇలా ఇంటికే వచ్చి చెక్ చేస్తాడని అని మనసులోనే గొనుక్కుంది సహస్ర. అందరి సంగతి నాకు తెలీదు, కానీ నాకు ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. నువ్వు నా పర్సనల్ అసిస్టెంటు కదా, అందుకే నీ హెల్త్ చెక్ చేయడానికి వచ్చాను అని పర్సనల్ అనే మాటని ఒత్తి పలుకుతూ అన్నాడు రుద్ర. దాంతో అతనితో మాట్లాడి వాదించి గెలవలేనని అర్థమవుతున్నప్పటికీ తన ఫొటోస్ తీశాడనే కోపంలో ఉన్న సహస్ర పళ్ళు నూరుతూ అతని వైపు చూసింది. జాగ్రత్త, ఆ పళ్ళు విరిగి చేతిలో పడతాయి అని అంటూ కాలు మీద కాలు వేసిన రుద్ర, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొనిరా, ఎలా ఉన్నావో అలానే రావాలి, ఏ మాత్రం తేడా రాకూడదు అని అన్నాడు. ల్యాప్టాప్నా, ఇప్పుడెందుకు సార్ అని అయోమయంగా అడిగింది సహస్ర. చెప్తే కాని తీసుకురావా అని ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు రుద్ర. అయ్యో అదేం లేదు సార్, ఇప్పుడే తెస్తాను అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చి ల్యాప్టాప్తో అతని ముందు నుంచుంది. విగ్రహంలో అలా నుంచున్నావేంటి, వచ్చి కూర్చొని లాగిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేయి. ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఫార్వర్డ్ చేశాను, చెక్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అప్రూవల్స్ అయ్యాయో లేదో చూడు, అవన్నీ సరిగ్గా ఉంటే వాటిని నాకు ఫార్వర్డ్ చేయి అని అన్నాడు. ఆ మాటకి సహస్ర అతన్ని వింతగా చూస్తూ, సార్ నేను ఈరోజు లీవ్లో ఉన్నాను అని అతనికి గుర్తు చేసింది. నీ లీవ్ శాంక్షన్ చేశాను కాబట్టే ఇంట్లో వర్క్ చేయిస్తున్నా,
లేదంటే ఇలాగే ఆఫీస్కి తీసుకెళ్లేవాడిని. ఇక మాటలాపి పని చూడు అని కరుకుగా చెప్పాడు రుద్ర. దాంతో ఆమె మనసులోని తల కొట్టుకుంటూ, కర్మరా బాబు, నేను ఆఫీస్కి వెళ్ళకపోతే ఏకంగా నా ఇంటికే వచ్చి నాతో వర్క్ చేయిస్తున్నాడు. వీడెక్కడ సీఈఓరా నాయనా అనుకుంటూ వర్క్ స్టార్ట్ చేసింది సహస్ర. రుసరుసలాడుతూ వర్క్ చేసుకుంటున్న సహస్రను సూటిగా చూస్తున్నాడు రుద్ర. వర్క్ చేస్తున్న సహస్ర, ఇంకెప్పుడైనా నిజంగా జ్వరం వచ్చినా కూడా ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంటి దగ్గర ఉండకూడదురా బాబు. ఆఫీస్లో ఉంటేనే ఇతన్ని తట్టుకోవడం కష్టం. ఇలా ఇంటికే వచ్చి వర్క్ చేయిస్తుంటే ఇది మాత్రం దారుణం అని అనుకుంది సహస్ర. కాసేపటికి మాలతి బిర్యానీ రెడీ చేసి, బాబు లంచ్ చేయడానికి రండి అని పిలిచింది. అప్పటికే బిర్యానీ వాసన గుమాయిస్తూ ఉండడంతో, అమ్మా త్వరగా పెట్టు, ఆకలేస్తుంది అంటూ పైకి లేవబోయింది సహస్ర. నువ్వెక్కడికి? రుద్ర గొంతు గంభీరంగా వినిపించడంతో అక్కడే ఆగిన సహస్ర, అంటే సార్ బిర్యానీ అదే అమ్మ పిలిచింది అని తడబడుతూ అంది. మీ అమ్మ పిలిచింది నన్ను, నిన్ను కాదు. నువ్వు ముందు వర్క్ కంప్లీట్ చేయి అని చెప్పి, ఆంటీ మీరు నాకు మాత్రమే పెట్టండి, సహస్రకి అర్జెంట్ వర్క్ ఉంది, అది అయిపోయాకే తింటుంది అని మాలతితో చెప్పాడు రుద్ర. సరే బాబు మీరు రండి వడ్డిస్తాను అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఇన్వైట్ చేసింది మాలతి. దాంతో రుద్ర సోఫాలో నుండి పైకి లేచి బిక్కముఖం వేసుకొని చూస్తున్న సహస్రను చూసి, ఏంటలా చూస్తున్నావు? త్వరగా వర్క్ ఫినిష్ చేయి, నేను లంచ్ చేసి వస్తా అని చెప్పి టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని తినడం మొదలుపెట్టాడు. సహస్ర సోఫాలో కూర్చొని అతను తింటున్న బిర్యానీ వైపు చూస్తూ, నేను తినాల్సిన బిర్యానీ అతని పొట్టలోకి వెళ్ళిపోతుంది అని దిగులుగా అనుకుంది. ఆంటీ బిర్యానీ చాలా బాగుంది, ఇంకొంచెం వడ్డించండి మొహమాటం లేకుండా అడిగి మరీ తింటున్నాడు రుద్ర. ఆ మాటలు వింటున్న సహస్ర నోట్లో నీళ్లు ఊరుతుండడంతో ఆమె ఆ నీళ్లను తుడుచుకుంటూ, ఇతని తిండి చూస్తుంటే నాకు కొంచెం కూడా మిగిల్చేలా లేడు. ఎంతో ఆశగా చేయించుకున్న బిర్యానీ నేను తినకుండానే అయిపోయేలా ఉంది. ల్యాప్టాప్లో నొక్కుతూనే గొనుక్కుంటూ ఉంది సహస్ర. ఆ తర్వాత 10 నిమిషాలకే శుభ్రంగా తిని సహస్ర దగ్గరికి వచ్చిన రుద్ర, ఇక నేను వెళ్తున్నా, రేపు షార్ప్ 9 ఆఫీస్కి రా అని అన్నాడు. కానీ సార్ ఈ వర్క్ అర్జెంట్ అన్నారు కదా, అయిపోకుండానే వెళ్ళిపోతున్నారు అయోమయంగా అడిగింది సహస్ర. అర్జెంటే, ఇంకో వారంలో పంపాలి, నువ్వు రేపే సబ్మిట్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు రుద్ర. ఏంటి, ఇంకో వారం టైం ఉన్నా కూడా ఇంటికొచ్చి మరీ వర్క్ చేయించి నా బిర్యానీ మొత్తం తినేసి వెళ్ళాడా? నిజంగా ఇతను డెవిల్ సీఈఓ కాదు, సైకో సీఈఓ అని తిట్టుకుంటూ నుంచున్న సహస్రకి సడన్గా బిర్యానీ గుర్తు రావడంతో, అమ్మా నాకు బిర్యానీ ఉందా లేదా అని పరిగెత్తుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి గిన్నెలో ఉన్న బిర్యానీ చూసుకొని, అమ్మయ్యా మిగిల్చాడు మహానుభావుడు అనుకుంటూ ఆత్రంగా ప్లేట్లో పెట్టుకొని తినడం మొదలుపెట్టింది. మరోవైపు జరిగిన కిడ్నాప్, ఎస్కేప్ అన్నీ సురభి మెదడులో తిరుగుతూ ఉండడంతో హాస్టల్లో ఉన్న సురభికి విపరీతమైన జ్వరం వచ్చింది. సాయంత్రానికి జ్వరం అంతకంతకు ఎక్కువయ్యి అస్సలు ఓపిక లేకపోవడంతో ఏం చెయ్యాలో తెలియని సురభి స్వీపర్తో వార్డెన్కి కబురు చేసింది. వార్డెన్ హడావుడిగా వచ్చి టాబ్లెట్ వేసి కాసిన్ని పాలు తాపించి వెళ్ళిపోయింది. ఆ టైంలో సురభకి ఎందుకో బాగా ఒంటరిగా అనిపించి తన తల్లికి ఫోన్ చేయాలనిపించింది. రూమ్లో ఓ అమ్మాయి ఉండడంతో ఫోన్ అడిగి తీసుకొని తన తల్లి నెంబర్కి కాల్ చేసింది. అటువైపు నుండి మౌనిత ఫోన్ లిఫ్ట్ చేయగానే మమ్మీ అని నెమ్మదిగా పిలిచింది. వెంటనే కూతురు గొంతును గుర్తుపట్టి, హా చెప్పు సురభి, నువ్వు బానే ఉన్నావా? గొంతేంటి నీరసంగా ఉంది? కొత్త మొబైల్ కొనుక్కోమని చెప్పాను, తీసుకోలేదా అని వరుసగా ప్రశ్నలు అడిగింది మౌనిత. ఫీవర్ వచ్చింది మమ్మీ, బయటికి వెళ్ళడానికి కుదిరేలా లేదు, ఫీలింగ్ లోన్లీ, మిస్ యూ మమ్మీ అంది సురభి. ఆ మాటతో ఒక క్షణం మౌనంగా ఉన్న మౌనిత, ఈ ఒక్క పూట ఎలాగోలా ఉండు సురభి, రేపు ఈవినింగ్ లోపు నీ దగ్గరికి వచ్చేస్తాను అంది మౌనిత. ముంబై ఎంత దూరం ఉంది మమ్మీ, ఇప్పుడే రావచ్చు కదా అని అడిగింది సురభి. నిజానికి నిన్ననే వద్దామని బయలుదేరాను సురభి, కానీ అనుకోకుండా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. రేపు వస్తానంటున్నాను కదా, ఈ పూటకి ట్యాబ్లెట్ వేసుకొని రికవరీ అవ్వు, నెక్స్ట్ 2 డేస్ నేను నీతోనే స్పెండ్ చేస్తాను, ఓకేనా అని చెప్పి కాల్ కట్ చేసింది మౌనిత. దాంతో బాధగా
కట్టయిన ఫోన్ వంక చూస్తున్న సురభికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. దాంతో ఫోన్ను తన రూమ్మేట్కి తిరిగి ఇచ్చేసి ముడుచుకొని పడుకుంది సురభి. ఆమె కళ్ళలో నుండి నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. రూమ్లో ఉన్న మిగతా పిల్లలు ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే వార్డెన్ ఫోన్ తీసుకొచ్చి ఇస్తూ, ఎవరో నీకు ఫోన్ చేశారు సురభి, మాట్లాడి మొబైల్ కిందకు పంపించు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటతో నాకెవరు ఫోన్ చేశారు, అసలు మా హాస్టల్ వార్డెన్ నెంబర్ ఎవరికి తెలుసు అనుకుంటూ ఫోన్ తీసుకొని హలో అంది సురభి. అప్పుడు వినిపించిన అవతలి వ్యక్తి వాయిస్ విని ఆమె షాక్తో నోరు తెరిచింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.